నా పేరు పటా శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ. నేను వారం రోజుల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు జిల్లా ఆఫీసులో మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారి గురించి ఏవైతే తను చేసిన పనులు ఉన్నాయో నిజాలు చెప్పిన క్రమంలో ఆయన యంత్రాంగాన్ని యూజ్ చేసి నన్ను 3 రోజుల కింద హైదరాబాద్ లో అన్అఫీషియల్ గా అరెస్ట్ చేసి అక్కడి నుంచి గంటలు కట్టుకొని వచ్చి అనంతపురం తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారో ఏ స్టేషన్ తీసుకొచ్చారో తెలియదు. 3 రోజులు స్నానం లేకపోకుండా, కనీసం పళ్ళు లేకపోకుండా, బట్టలు మార్చుకోలేకపోకుండా అన్ని ఇప్పేసి షార్ట్ వేయించి కళ్ళకి గంటలు కట్టేసి చేతికి క్రాఫ్ట్స్ కాళ్ళకి కట్టేసి ఒక రూమ్ లో ఒకరిని నిర్బంధించినారు 3 రోజులు. అన్నం తినేటప్పుడు కూడా మాస్క్ తినేకోకుండా, బాత్రూమ్ పోయేటప్పుడు కూడా మాస్క్ తినేకోకుండా ఏలంజా కొడుకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు నీకు అని చెప్పి తన్నుకుంటా మాట్లాడుకుంటా 3 రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తానంటే నువ్వు అంత పెద్ద పుడింగ్ పార్టీ, మీ పార్టీ ఏమో నీదే, నాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎస్పీ సార్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, డిఐజీ మేడం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ గారు సీరియస్ తీసుకోమన్నారు అని తల కింద కట్టి కాళ్ళు పైకి కట్టాలని చూసినారు. నువ్వు నుంచి పారిపోతే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పినారు. అదేవిధంగా నువ్వు ఇట్లా చేసినావంటే శవమై వెళ్తావు నీళ్ళలో, ఎన్నో ఘటనలు చూసినావు అని చెప్పి బెదిరించినారు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎవరు వేసారో కళ్ళకు మాత్రం గంటలు 24/7 3 రోజులు నిర్బంధించినారు. ఈరోజు సాయంత్రము మరి ఏం జరిగిందేమో నాకు తెలియదు, కానీ సడన్ గా నన్ను కొట్టి కోర్టుకు తీసుకొని వచ్చారనమాట. కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా నేను కొట్టినామో అని చెప్తే మాత్రము మళ్ళీ నేను ఎన్నో కేసులు పెడతాము, ఈ 2 ఏళ్ళు నిన్ను వదిలిపెట్టేది ఉండదు, 170 స్టేషన్లను కేసులు పెట్టమని ఎంఎస్ రాజు గారు చెప్పినారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన తలుచుకుంటే నేను టిప్పర్తో గుద్దేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎంఎస్ రాజు గారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఆయన కూడా నా స్థాయి నుంచి వచ్చినోడు. నేను ఆయన ప్రశ్నించినందుకు వైసీపీ పార్టీలో ఉన్నాను, ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు. నేను ప్రశ్నించినందుకు నా మీద ఈ రకంగా కేసులు పెట్టేసి 3 రోజులు నరకయాతన చూపించేసి పోవడమే మల్తాడు తెంపేసి నగ్నంగా నిలబెట్టేసి ఎంత ఘోరంగా ట్రీట్ చేసినారంటే, హత్యలు చేసిన వాళ్ళు లేదా రేపులు చేసిన వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేశారు, దానికంటే ఘోరంగా ట్రీట్ చేశారు. నేను చేసిన తప్పు ఏందో నాకు అర్థం కాలేదు. అంటే నేనేం తప్పు చేశా అంటే లంజా కొడగా మీ అమ్మని జగన్మోహన్ రెడ్డి గారు తెగుతారా, నువ్వు మాట్లాడినావంటని చెప్పి దుర్భాషలు ఆడి నేను పుట్టిన దానికి బాధపడలేదు. వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నానని చెప్పేసి, జగన్ సార్ కోసం కష్టపడుతున్నానని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కేసు నేను అతని కులం పేరు ఎత్తి కూడా తిట్టలే, నేను కులం పేరు ఎత్తలే, నేను కూడా కులం అని చెప్పిన. అట్లాంటిది నన్ను ఇష్టానుసారంగా కొట్టి ఈరోజు రిమాండ్ కేసులు పెట్టి జైలు పంపులని చూసినారు. నాకు ఎంఎస్ రాజు గారి నుంచి ప్రాణహాని ఉంది. సాయంత్రం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మెడికల్ కోర్టు దగ్గరకు వచ్చేటప్పుడు, తర్వాత హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ మనుషులంతా కూడా ఫాలో చేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయి, సీసీ ఫుటేజ్ చూస్తే వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఎస్పీ సార్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వీని రిమాండ్కి పంపించాలా. వీడు ఈ రోజు వీని పంపిస్తే మిగతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా జిల్లాలో సైలెంట్ అయిపోతారు, వీని కొట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినారు. దేవుని దయ వల్ల ఈరోజు నిజంగా అంటే మా అన్న, మా మామూలు కానీ నాకు ఇక్కడ ఉండే వాళ్ళు బాగా నాకు ఇది వాళ్ళ దయ వల్ల ఈరోజు నేను బయటకు వచ్చినా అని చెప్పాలా. ఇందాక కోర్టు దగ్గర కూడా నిజంగా బయటకు వచ్చిన తర్వాత నీకు అది చెప్తామని, ఇప్పుడు కూడా కనీసం జడ్జి మేడం ఇచ్చిండే ఆర్డర్ని కూడా ధిక్కరించి ఎక్కించుకొని పోయి మళ్ళా కూడా పెట్టాలని చూస్తున్నారు. ఇంకా నా మీద ఎన్ని కేసులు పెడతారు నాకు అర్థం కాలే. నా అడ్రస్లన్నీ తీసుకొని నీ లొకేషన్ 24/7 ట్రేసింగ్ లో ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఎవరి గురించి అయినా మాట్లాడితే 2 గంటల్లో ఈసారి నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, పీడీఆర్ కూడా పెడతామని చెప్పి చెప్తున్నారు. నేను ఇంత చదువుకొని కూడా నేను ఏం తప్పు చేసినా నాకు అర్థం కాలేదు. ఇంతవరకు నా మీద ఏం కేసు లేదు, ఇదే మొట్టమొదటి కేసు. 4 స్టేషన్లో పైన కేసులు పెట్టినారు. ఎట్లయినా సరే నువ్వు ఈసారి కానీ ఇదే పార్టీకి ముందరకు వస్తే మీ అమ్మని తీసుకొచ్చి లోపల పెడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినారు. అన్న ఆయన మా మాజీ శాసనసభ్యులు తొగ్గి ప్రకాష్ రెడ్డి అన్న గారిని ఏ మాటలు అయితే అన్నారో నేను అదే మాటలన్నా అన్న. నేను ప్రకాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ఆయనని ఏ రకంగా అయితే ఎంఎస్ రాజు గారు అసలు వ్యక్తిగతంగా సంబంధం లేకపోయినా కూడా ఇష్టానుసారంగా యావత్ జిల్లా అంతా చూసినారు. కొడగాని సంభాషించి చెప్పుతో కొడతాను ఇంటికి వచ్చి కానీ, అంటే నేను ఎస్సీ అయితే ఏందైతే చెల్లుతుందని చెప్పేసి నేను దొమ్మ పొగుడుతూ మాదిరి దొమ్మ పొగుడుతూ ఉన్నాను, అవసరమైతే దున్నపోతున్న అడిగినట్టు నరుగుతా అనే మాటలు మాట్లాడినాడు. కానీ నేను అట్లా మాటలు మాట్లాడలే. ఏదైతే ప్రకాష్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే గారిని మాట్లాడినాడో యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీగా నాకు రైట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ పోలీసులు కూడా ఈ కొట్టేటప్పుడు కూడా నీతో ఎవరు మాట్లాడించినాడు, ప్రకాష్ రెడ్డి మాట్లాడించినాడు కదా, నువ్వు చెప్పు, నువ్వు ఒప్పుకో, ప్రకాష్ రెడ్డి మాట్లాడించినట్టు వదిలేస్తామని చెప్పేసి ఎంతంటే ఎంత కొట్టినాడు. అయినా నేను చెప్పలేదు, ఎందుకంటే ప్రకాష్ రెడ్డి అన్నకి దీనికి సంబంధమే లేదు. ఆయన మాట్లాడమని చెప్పలేదు, మాట్లాడమని చెప్పలేదు. ఆయన ఏదైతే మాట్లాడినాడు ఎంఎస్ రాజు గారు ప్రకాష్ రెడ్డి అన్న గురించి నేను అదే మాట్లాడినా, అంతే, అంతకంటే ఏం లేదు.
కోసం 3 రోజుల నుంచి మేము 3 రోజుల నుంచి మేము చాలా భయపడినాం. మేము అంటే కూటమి ప్రభుత్వము ఏం చేస్తుందో గత జనసేన నాయకుల్ని అట్లే చేశారు కదా. ఏమన్నా సెల్లులో వాళ్ళ సొంత లాకప్ లో పెట్టుకున్నారా? ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టారా అని మాకు డౌట్లు వచ్చి నాకు మా వైఎస్ఆర్సీపీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, కురవ సంఘము కురవైకులు అన్నగారులు అందరూ, తమ్ముళ్ళు, ప్రకాష్ రెడ్డి అన్న అందరూ నాకు సహకారంతో నేను నా కొడుకుని బయటికి తీసుకోగలిగినాను. సోషల్ మీడియా వాళ్ళు కానీ అయితేమి, మా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేమి, మా కురవ కమ్యూనిటీ వాళ్ళైతేమి అందరూ ఈ రోజు చల్లగా నా కొడుకులకి దీవెనిచ్చారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.